సమస్త లోకం దైవాధీనం. ఈ లోకమంతా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది. లోకం అంటే ప్రపంచం అంటే 180 దేశాలు, 200 దేశాలు. ఈ 200 దేశాలు కలిస్తే ఒక భూమి. అది కూడా ఎంత? 75% నీళ్లు, 25% భూమి. ఈ 25% భూమిలో 200 దేశాలు. ఇదంతా కలిపితే భూమి. ఇట్లాంటి భూములు ఎన్ని ఉన్నాయా మన పాలపుంతలో అంటే 1 × 10⁻11. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, ట్రిలియన్, బిలియన్, ఇక నీకు ఎన్ని ఉంటాయో. అట్లాంటి పాలపుంతలు ఎన్ని ఉన్నాయా ఈ విషయంలో అంటే మళ్ళీ 1 × 10⁻11. అంటే భూమి లాంటి గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు ఈ మొత్తం విశ్వంలో ఎన్నున్నాయిరా అంటే 1 × 10⁻22. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, ట్రిలియన్, బిలియన్, 100 బిలియన్, 200 బిలియన్, 500, లెక్కలేదు. వీటన్నిటి మీద దేవుడు ఉన్నాడు. మనకు నమ్మాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు, నిజమే కావచ్చు. ఒక నాస్తికుల సభ నడుస్తుందట, అయిపోయినాక బయటకు వచ్చినట్టు ఈయన పోలే. అరే మన తిరుపతిలో సభ జరిగింది కదా మన నాస్తికులది, ఎట్లా జరిగిందిరా అని అడిగినట్ట. మన నాస్తికుల సభ ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగింది. ఎట్లా జరిగిందిరా అన్నట. ఆడన్నాడట, ఆ దేవుని దయ వల్ల చాలా మంచిగా జరిగింది అన్నాడు. సభ ఏమో నాస్తికులది, వీడు చెప్పింది ఆ దేవుని వెంకటన్న తిరుపతి వెంకన్న దయ వల్ల మంచిగా జరిగింది అన్నాడట. అప్పుడప్పుడు మన సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కొడుకుల పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు జెండాలు వేసుకొని, తాత్కాలిక జెండాలు వేసుకొని, టెంపరీ బేసిక్ మీద జెండాలు వేసుకొని బాబునాయన పక్కన కూర్చొని పెళ్లి చేయించుకుంటారు. లాజిక్ అవునా కదా? సో అప్పుడప్పుడు మనకు కూడా నమ్మాలనిపిస్తుంది, దేవుడు ఉన్నాడేమో అనిపిస్తుంది. ఆడు చెప్తున్నాడు సమస్త లోకం దైవాధీనం. ఈ లోకం మొత్తం దేవుని యొక్క ఆధీనంలో ఉంది. అంటే కింద లోకం ఉంది, దానిపైన దేవుడు ఉన్నాడు. దైవ ఆధీనంతో మంత్రాధీనం. ఆ దైవం ఎవరి ఆధీనంలో ఉన్నాడా అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు. దైవాధీనంతో మంత్రాధీనం. కింద లోకం, లోకం మీద దేవుడు, దేవుని మీద మంత్రం. ఆ మంత్రం ఏమంటున్నాడు? తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం మా యొక్క ఆధీనంలో ఉన్నది. అంటే ఫస్ట్ లోకం, లోకం మీద దేవుడు, దేవుని మీద మంత్రం, మంత్రం మీద బ్రాహ్మణుడు. బ్రాహ్మణో మమ దేవత. ఎంత కెపాసిటీ ఉంది తెలుసా వానికి? బ్రాహ్మణో మమ దేవత, బ్రాహ్మణులమైన మేమే దేవుళ్ళము అన్నాడు. పిచ్చుకొడుకులారా, మీరు వెంకన్న స్వామి, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ దేవుడని మొక్కుతున్నారా? వాళ్ళు కాదురా, వాళ్ళంతా మా కింద ఉంటారు. దే ఆర్ సబార్డినేట్ టు అస్. మేము ఎట్లా చెప్తే అట్లా వినాలే. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహినికం. ఉత్తిష్టోత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటాడు. అంటే ఇటు లేమంటే లేస్తాడు, ఇటు పండుకోమంటే పండుకుంటాడు. ఉనే గాడ్, ఉనే భగవాన్. అవునా? పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచాడు. ఎట్ట దేవుడు అవుతాడు? పనికి మాలోడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి వండుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జరలే తవ సుప్రభాతం. పొద్దుముకల మళ్ళా వండబెడతారు. పొద్దుముకల్లో తొట్టెళ్ళేస్తాడు, పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు. ఏమి బామ్మడితే అరా దేవుడు అంటే ఏమన్నా? ఏందే అన్యాయం పాడువాడా? వార్డు మెంబర్ కంటే అన్యాయం అయిపోయింది దేవుని పరిస్థితి. అందుకే వాడు సమస్త లోకం దైవాధీనం, దైవాధీనం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఇటువంటి శ్లోకాలు రాసి సూపర్ మ్యాన్ ఉండని చెప్పిండు. ఆ సూపర్ మ్యాన్ ఎవరంటే బ్రాహ్మణుడు అని చెప్పిండు. ఆ బ్రాహ్మణుడు దేవునికి ప్రతిరూపం అని చెప్పాడు.
ఇది వాడు చదివాడు. ఎవరు? హిట్లర్. వాడే ఉన్నాడంటే ఎస్ నిజమే, ఇండియాలో బ్రాహ్మణులు సూపర్ మ్యాన్ అయితే జర్మనీలో జర్మన్స్ సూపర్ మ్యాన్. యూదులు పనికి వాళ్ళ వాళ్ళని చెప్పేసి యూదులను నిట్టనిలువున 1,00,000 మందిని కూచకొత కోశాడు. ఉచ్చకొత కోసి మంచూరియా మీద దాడి చేసి ఇతరత్ర వేరే రాజ్యాల మీద ఉసిగొలిపి త్రైపాక్షిక కూటమి పెట్టి త్రైపాక్షిక ఒడంబడిక ఏర్పడి ఏమైంది? రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం వస్తే 1,50,000 మంది ఏమయ్యారు? వికలాంగులయ్యారు. 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,50,000 మంది దిక్కు దివానా లేకుండా పోయారు. ప్రపంచంలో కొన్ని లక్షల మందిని విక్టిమైజ్ చేసినటువంటి చరిత్ర ఎవరికి ఉందంటే ఈ మనుధర్మశాస్త్రానికి ఉంది. ఎంత దుర్మార్గం క్రియేట్ చేసింది కదా. మరి ఏంది మనుధర్మశాస్త్రం అంటే? ఈ మనుధర్మశాస్త్రం అంటే ఏమిటంటే, నెంబర్ 1 ఇన్సల్ట్, నెంబర్ 2 ఇంజురీ. What is the basic principle of Manudharma Shastra? What is the basic principles of Manusmriti? మనుస్మృతి యొక్క ప్రాథమికమైన మౌలికమైన కేంద్రక అంశం ఏంటంటే ఇన్సల్ట్ ఆర్ ఇంజురీ. ఇన్సల్ట్ అవమానించు, ఇంజురీ అవమానించినా కూడా వాడు లొంగకపోతే వాడిని గాయపరచు. ఏం చేయాలి? అవమానించాలి, లేకపోతే గాయపరచాలి. చూద్దాం ఏం చేసిందో. మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయం 27వ శ్లోకం. మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయం 27వ శ్లోకం. ఎందుకంటే ప్రూఫ్ కావాలి కదా. కృష్ణ బట్టి నేను వేగ్గా మాట్లాడుతానంటే నమ్మకపోవచ్చు మీరు. మనం ఎంత ప్రోగ్రెసివ్ వాదులమైనా సరే ఒక్కోసారి నమ్మలేము. అందుకే ఎవిడెన్స్ ఇస్తున్నా, అధ్యాయంతో సహా చెప్పాను. ఏం చెప్పాడు చూద్దాం. మంగళ్యం బ్రాహ్మణస్య స్యాత్ క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం శూద్రస్య చూ జుగుప్సితం. సిగ్గు శరమున్నోడు ఎవడన్నా ఈ శ్లోకం విన్న తర్వాత ఎస్సీలు బీసీలు మళ్ళీ మనుధర్మశాస్త్రం కావాలని అంటాడా? ఏమన్నాడు? అవమానం, ఇన్సల్ట్ అన్నాను కదా. ఎట్ట ఇన్సల్ట్ చేస్తుండో చూడు వాడు. ఏమంటుండో? మాంగళ్యం బ్రాహ్మణస్య. ఒక పేరు పెట్టేటప్పుడు బ్రాహ్మణునికి మంగళప్రదమైన పేరు పెట్టాలి. అందుకే వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ కాదా, పరమానందయ పరమ ధర్మ శ్రీ 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 వెంకట నరసింహశాస్త్రి. నీ అమ్మ వెంకట కూడా కాదు, వెంకట నరసింహశాస్త్రి. అందుకే వాళ్ళకు మంగళప్రదమైన పేరు పెట్టాలా. నాకు చెప్పుండే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఈ దేశంలో ఉన్న వివక్షకు వ్యతిరేకం. నేను ఎవరికి వ్యతిరేకం, ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఎక్కడ అసమానత ఉండొద్దని కోరుకునేవాడిని నేను అడుగుతున్నా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా ఒక్క బ్రాహ్మణి పేరు పెంటయ్య అని ఉండడం చూసిర్రా మీరు? ఉండదు కూడా. భలే చెప్పిన ఆయన. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, ఒరే వెదవల్లారా, బ్రాహ్మణుడికి ఏం పేరు పెట్టాలి? మాంగళ్యం బ్రాహ్మణస్య. బ్రాహ్మణుడికి మంగళప్రదమైన పేరు పెట్టాలా. స్యాత్ క్షత్రియస్య బలాన్వితం, స్యాత్ క్షత్రియస్య బలాన్వితం. అలాగే క్షత్రియునికి బలంతో కూడిన పేరు పెట్టాలి. బలంతో కూడిన పేరు. ఏంది బలంతో కూడిన పేరు? వాళ్ళ రాజులకు ఉండేటటువంటి బలమైన పేరు ఎట్లా ఉంటాయో చూడండి. శ్రీరాముడు. శ్రీ అంటే లక్ష్మి, అవునా? శ్రీరాముడు లక్ష్మిని తన యందు ఇముడ్చుకున్నటువంటి వాడు. ధైర్యం అంటే బలం ఎంత బలంగా ఉంటుంది.
నాకు ఒక డి పరిచయం ఉండే కడప జిల్లా, ఆయన పేరు పిచ్చయ్య. నా దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు ఆయనకు ట్రాన్స్ఫర్ అవసరం ఉంటే నా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకునేటప్పుడు, సార్ మీ పేరు ఏంటంటే సపోర్ట్ చేస్తలేడు. సార్ మీ పేరు, నా పేరు కదిరే కృష్ణ సార్, మీ పేరు ఏంటంటే సపోర్ట్ చేస్తలేదు. ఎందుకంటే ఆయనకు అవమానం అనిపిస్తుంది. మంచిగా పాయింట్ గింటి మంచిగా వేసిండు, టక్కేసిండు, నీట్గా 10,000 రూపాయల డ్రెస్ ఉంది ఆయన ఒంటి మీద. పేరు చెప్పమంటే చెప్తలేడు. పక్కన ఉన్న ఆయన చెప్పిండు, సార్ ఈయన పేరు పిచ్చయ్య సార్ అని. అమ్మ నా కొడకల్లారా, ఆఖరికి పిచ్చయ్య శర్మ అన్న ఉందా ఏమనుకన్నా చెప్పు. పిచ్చయ్య ఉంటే పక్కన శర్మ అన్న పెట్టుకున్నాను ఉందా ఎవడన్నా? లేడే. మనోని పేరు బొందయ్య, పెంటయ్య, ఎల్లిగా. ఎల్లయ్య ఎక్కడిది? ఎల్లిగా, మల్లిగా, బొందలోడా, కర్రోడా. కర్రోడా అంటాడు. అంటే వీడు ఎర్రగుంటానికి వీళ్ళలో కదా పొరపాటున ఎర్రగుంట ఎర్రోడా. అమ్మ నా కొడుకులా మాకు పేర్లే కరువైనాయారా ఈ దేశంలో. ఇన్ని పేర్లుండే మన ఆయన మాత్రం మంచి పేరు పెట్టింది కృష్ణయ్య అని. ఆయనకి ఏమనిపించిందో, ఈ కొడుకు అక్కడ పోతే ఆగమవుతాడు అనుకున్నట్టున్నాడు, కృష్ణయ్య అని పెట్టిండు మంచిగా. అందుకే ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నా పేరు కృష్ణరా ఏమనుకుంటారు మీరు అంట. అంటే వీడు మనోడే వేరే బ్యాచ్ మనదే, కానీ ఏదో పొరపాటు అవతలిపోయింది అన్నట్టు. అదే కదా, ఏదో పొరపాటున జేమ్సో ఏమైందే. నేను లాస్ట్కి 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు, డోంట్ వరీ. మీకు ఏ అనుమానం ఉన్నా నేను రెడీగా ఉన్నా. జేమ్స్ అని ఉందనుకో, ఏ క్రిస్టియన్ రా భయ్, అమెరికా నుంచి పైసలు వస్తున్నాయి అందుకే మాట్లాడుతున్నట్టు. ఒకసారి నేను టీవీ 9 ఇట్టే మాట్లాడుతుంటే వాడు ఫోన్ కాల్లోకి వచ్చి అంటాడు, నాకు అమెరికా నుంచి పైసలు మస్తుగా వస్తున్నాయి అందుకే ఇట్లా మాట్లాడుతున్నాను. నేను లైవ్లో చెప్పిన నా అకౌంట్ నెంబరు, IFSC కోడు, బ్రాంచ్, ఇక పోయి చూసుకొచ్చుకోపోరా అని చెప్పిన. ఇయ్యాడు రూపాయలు లేదు, అలా 450 రూపాయలు ఉంటాయి. మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయను నేను. ఎక్కడి నుంచి వచ్చినాం మనం, ఎక్కడి నుంచి పోతున్నాం? వీడు చెప్తున్నాడు, సాత్ క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం. వైశ్యస్య, వైశ్యుని యొక్క పేరు ఎట్లా ఉండాలి? ధన సంయుక్తం. వైశ్యుని పేరు ఏమి ఉండాలట? డబ్బును చూపించేటటువంటి పేరై ఉండాలా. ఇండికేషన్ ఆఫ్ వెల్త్, సంపద. అందుకే ఏం పేరు పెడతారు మన వాళ్ళు? వెంకటేశ్వర గుప్త, అవునా కదా? శ్రీనివాస గుప్త. చూసిరా, రామయ్య పంతులు, కృష్ణయ్య శాస్త్రి, రాఘవ శర్మ. ఇక్కడికి వస్తే వీని పేరు శ్రీనివాస గుప్త. గుప్తమై ఉన్నది, డబ్బు ఉంది దీని కాడ. అటు బరిబతలు ఉన్నా సరే గుప్త అంటే ఏమని గుప్తరా అంటాడు, పైసలు బాగున్నట్లు లెక్క. వైశ్యస్య ధన సంయుక్తం. అసలు పాయింట్ ఇక్కడికి వస్తాయా. శూద్రస్యథు జుగుప్సితం. మరి శూద్రుడి పేరు ఎట్టుండాలరా? తో జుగుప్సితం. ఆ పేరు వినగానే ఏం చేయాలి? జుగుప్స పుట్టేటట్టు ఉండాలి పేరు. అందుకే పెంటయ్య, పిచ్చయ్య, ఎల్లయ్య, ఇంకా మల్లిగాడు, బొందలోడు, ఎర్రోడు, కర్రోడు, ఈ పేర్లు. ఎంత దుర్మార్గం చూసి రాయడు. మా ఇంటి పక్క, మా ఊరి పక్కన ఒక ఊరు ఉంది, వాళ్ళ ఇంటి పేరు కుక్కలోడు. నాకు భలే ఆశ్చర్యం. నాకు కూడా తెలియదు, వాడు కార్డు తీసుకొచ్చి ఇచ్చిండు మా ఇంటికి. నేను ఆలోచిస్తే కుక్కల వారి పెళ్లి పిలిపోతుంది. ఏమన్నా విలువ ఉంటుంది ఆడ మనిషికి. మనిషి తెచ్చిండు, మనిషి గంగలపోయిండు, కుక్కల వారి పెళ్లి పిలుపట. నాకు ఒక్కరిని చూపిరా, రెడ్డోని, కమ్మోని, వెల్మోని, బాబనోని, కుక్కలోడు ఇంటి పేరు ఒక్కరిని చూపిరు నాకు. అందుకే బూటు తీసుకొని అమ్మడే బూటు చూపించాల. కుక్కలోడు కాదురా నేను, ఏమనాలి? పులివాన్ని, సింహవాన్ని అనాలి. సింహాలలో పెళ్లి పిలుపని పెట్టాలి ఉల్టా, అంతే కదా. పులి వాళ్ళ ఇంటి పిలుపు, పెళ్లి పిలుపు. ఎందుకురా? నాకు ఈ ఇజ్జతు లేని పేరు నాకెందుకు? అందుకే నేను చెప్తా, మన వాళ్ళకు డప్పులు కొట్టుడు మానేయుండి, చెప్పులు కుట్టుడు మానేయుండి. ఈ డప్పులు చెప్పులు బువ్వ పెట్టవు మనకు. నాకు ఎవరన్నా ఉంటే చూపించండి, వేరే ఉద్దేశం ఏమి లేదు. నేను కూడా కొత్త రేపటి నుంచి డప్పు, హైకోర్టు గీకోర్టు అంత బంద్ పెట్టి, కోటి గీట అంత పక్కకు నూకి నేను కూడా డప్పు తీసుకొని వస్తాను. నాకు కూడా వస్తాయి. డప్పు కొట్టి ₹1 కోటి సంపాదించడం ఒక్కరిని చూపిరు నాకు. ఎందుకు రామరే ఆ డప్పులు మనకు? బజార్లో తీసుకొచ్చి పలగొట్టి కిరసనాయలు పోసి నిప్పు పెట్టాలి.
ఏమన్నారు మరి? ద గ్రేట్ రెవల్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీ ఇంట్లో భారత రాజ్యాంగం ఉండాలి. నీ పిల్లగానికి డబ్బుగా ఇవ్వాల్సింది ఏమివ్వాలి? నిన్ను ఈ దేశానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను చేయగలిగిన భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలి. అసలు భారత రాజ్యాంగం మన ఇంట్లోనే లేదుగా. ఫస్ట్ పెద్ద పెద్ద నాయకుల భారత రాజ్యాంగాలు ఉండవు. ఇంట్లో దేవుని గుడి ఉంటుంది. నాకు చాలామంది తెలుసు మన నాయకులు ఇంట్లో దేవుని గుడి ఉంటుంది. నేను అయిపోయి అడిగి ఏందన్నా గుడి ఉంది అంటే మా భార్య కోసం తమ్మి. అరే ఫాగల్, నీ భార్యను మార్చలేనోని మొత్తం సమాజాన్ని ఉద్ధరిస్తావా నువ్వు? ఇంకా కేల్కాసం దుకాణం మంది ఇంట్లో పోయాగానే అయిపోతుంది నా పని. ఎంత దుర్మార్గం నడుస్తుంది ఈ దేశంలో మిత్రులారా. అందుకే టైం చూడు తమ్ముడు, కొద్దిగా వాటర్ అన్న నేనైందా? ఓకే, 2-3 ముచ్చట్లు చెప్పి నేను ముగించేస్తాను కొద్దిగాని. అందుకే ఫస్టే చెప్పిన మీరు పెట్టింది పెద్ద సబ్జెక్ట్. ఇది ఒక డే లాంగ్ పెట్టాల కథ ఇది. అమ్మాయింది అక్కడ దావతు పోతే కూర్చోవా? వద్దంటారా? ఎవడన్నా దావతు పోతే వద్దంటారా? చెప్పి పెళ్ళి 10 కంటే 9:30కే పోయి కూర్చుంటాడు ఆడ. పెళ్లి చూడండి నా మండు చూడాడు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అటువైపే చూస్తుంటాడు. వీడు ఈత పోవాలి రప్పరప్ప 2 నక్షత్రాలు వెళ్ళిపోయి ఆడ కూర్చోవాలి. అది ఒక పూట కాదు, ఒక రోజు మొత్తం నడిచినా సపోర్ట్ చేయడు. మళ్ళీ ఒక పూట పోయి మళ్ళీ 2వ పూట కూడా వస్తాడు అవసరం అయిపోతే. ఈ రేవంత్ రెడ్డి వస్తుంటాడు. అదే వాడు ఎక్కడ పోయినరా మళ్ళీ కాంగ్రెస్లో పోయినా అంటే అందరూ వచ్చిరో లేరో చూసేస్తాను పోయినా అంటాడు కాంగ్రెస్లకు. ఎందుకంటే ఆయన ఫస్ట్ బీజేపీ, తర్వాత టీఆర్ఎస్, ఆ తర్వాత టీడీపీ, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్. కానీ వాళ్ళు ఎప్పుడు మనకు లీడర్లే, ఎప్పుడు మనకు పాలకులే. పాపం ఈయన ఎన్నేళ్ళు అయిందో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయబట్టి. ఈయన మనం లీడర్గా గుర్తించాం. ఆయన ఒక సంచేసుకొని రాష్ట్రం అంతా కేవీపీఎస్ అనుకుంటా కులం పోవాలని, మాలమాదిలు ఏకంగా ఉండాలని, ఈ పెత్తందారుల పైన పోరాటాలు జరపాలని, బడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, 1000 ఎకరాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తుంటాడు. మనకు లీడర్ కనిపించాడు. పొరపాటున ఏ మల్రెడ్డి రంగారెడ్డో, రామరెడ్డో, రేవంత్ రెడ్డి వస్తే ఆడావుడి ఇటురుకా అటురుకా జెండాలు గట్ట. నేను అనుకున్నా, నీ వస్తేప్పుడు అనుకున్నా మరి మా వాళ్ళు ఎవరన్నా ఒకటి బ్యానర్ అని కట్టి నాకు చూసిన ఒక్క బ్యానర్ లేదు. అమ్మతోడు వెళ్తున్నా ఊరి అమ్మంటే ఇంకా నేను లీడర్గా గుర్తించబడలేదు రా అనుకున్నా. వస్తేప్పుడే కారులో చూసిన ఏడలేదు బ్యానర్, ఒక్కట్లేదు. కనీసం ప్రోగ్రామ్ బ్యానర్ అని ఉండాలి కదా, దారి చూపించేది, అది కూడా లేదు. అంటే మనం ఇంకా లీడర్లుగా గుర్తించబడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అది మన తప్పు కాదు. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పటికీ ఆ రెడ్డి అంటే అంతే గౌరవం ఉంది, ఇప్పటికీ ఆ బ్రాహ్మణ అంటే అంతే గౌరవం ఉంది, ఇప్పటికీ ఆ వెలమదొర అంటే అంతే గౌరవం ఉంది. కానీ నిజమైన ఉత్పత్తి శక్తులు, ఈ సమాజాన్ని బతికిస్తున్న వాళ్ళు, ఈ సమాజానికి బట్టలిచ్చినోడు, ఈ సమాజానికి కుండలిచ్చినోడు, ఈ సమాజానికి చెప్పులిచ్చినోడు, ఈ సమాజానికి ఆఖరికి వాని నమ్మకము మంచో చెడో, వాని తలపండు బగలాలంటే కూడా శ్మశానంలో ఆయన తలపండు బగలాలంటే కూడా మళ్ళీ మావోడే మా బేగరోడు పోయి తలకాయ పెట్టి పొడిస్తే ఠాపన బలగంగానే అమ్మ స్వర్గం వచ్చింది రానిపోతాడు ఆడికి. ఇటువంటి వాళ్లకు నాయకత్వం లేదు ఇవాళ. కాంగ్రెస్ చెప్పింది నిన్న 2023 ఎలక్షన్కు ముందు సామాజిక న్యాయం అంటే కేర్ ఆఫ్ కాంగ్రెస్. నేను పెడుతున్న రేవంత్ రెడ్డిని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, సోకాల్డ్ కాంగ్రెస్ లీడర్లను అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాకలి కమ్యూనిటీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? జనాభా ఎంత ఉంది? ఈ సమాజంలో మంగళవాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ అసెంబ్లీలో? కుమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు? పాములాడిచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? గంగెట్లోళ్ళు ఎంతమంది ఉన్నారు? ముదిరాజులు 2 ఉన్నారు.
ఒకరే కదా, శ్రీహరి ఒకడే. మొత్తం రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది ముదిరాజులు. ఒక్కటి మంగళ లేదు, కుమ్మరి లేదు, కమ్మరి లేదు, వడ్రంగం లేదు, పద్మశాలలు లేరు, మేరోలు లేరు. ఏమనంటే మా ఆవిడ ఏం చేస్తాడు, ఆవిడ ఉందన్న అంటే మనోళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆయనతో ఇల్లే. ఇప్పుడు ఆ కమరోళ్ళు ఇళ్ళలో పోయినాం అనుకో, హై దూరంగా ఉండరా అంటారు. ఈయనకే ఎక్కువ ఉంటుంది ఏది ఈ పిచ్చి, దూరంగా ఉండరా అంటాడు. కౌసలలో ఇళ్ళలో పోతే దూరంగా ఉన్నాడు. మరి మేము దూరంగా ఉంటాం కానీ అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేలు ఎక్కడ రే? అవునా కదా? కమరోళ్ళు ఇళ్ళలో ముట్టుకోకరా అంటాడు మాలమాది వాళ్ళని. ఇప్పటికి కూడా, ఈరోజు కూడా. మరి మీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండరే? కానీ నువ్వు ఊరికి దూరంగా పెడుతున్నాడు, నువ్వు అంటరానివాడు అనుకుంటున్నాడు, నువ్వు పిచ్చగాడు అనుకుంటున్నాడు, నువ్వు ఈ సమాజంలో అందరికంటే తక్కువ అనుకుంటున్నాడు. సచ్చో చెడో మానవాది వాళ్ళు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అసెంబ్లీలో ఇప్పుడు, బికాజ్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి మన సమాజంలో మనం ఎక్కడున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది మిత్రులారా. నేను టైం నాది అయిపోయింది యాక్చువల్గా, టూకీగా చెప్పి నేను ముగించేస్తా. నెంబర్ 1, మనోధర్మశాస్త్రం మనకిస్తున్న అంశాలు. ఇన్సల్ట్, ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఇన్సల్ట్. నెంబర్ 2, ఇంజురీ. ఒకవేళ వాళ్ళు ఇన్సల్ట్ చేసినా లొంగలేదనుకో ఏం చేయాలా? ఇంజురీ చేయాలా, పనిష్మెంట్ ఇవ్వాలి వానికి. ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి?